ఓహో, కోడి బిర్యానీయా? మీకు ఆడకోడి కావాలా మక్కోడి కావాలా? మనం మాత్రం ఆడకోడి బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో 3 కప్స్ రైస్ వేసుకోండి. నెక్స్ట్ 6 కప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ? ఎస్, నిమ్మకాయ వేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది అని ఎవరు చెప్పారు? జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోండి. ఎవరు చెప్పారు? నేనే, నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ వాడు చెప్తున్నా. ఓకే, ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చాక కట్టేయండి. చికెన్ని పసుపు సాల్ట్లో వేసుకుని కడుక్కున్నాక 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ మిరియాల పొడి వేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో కట్ చేసిన మిరపకాయలు వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి ఆపితే మన చికెన్ మ్యారినేషన్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో పుదీనా వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇందాక కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి. ఇందులోనే కొంచెం షుగర్ సాల్ట్ కూడా వేసుకోండి, త్వరగా బ్రౌన్ అవుతాయి. ఇప్పుడు కలవండి బాగా. ఓకే, నాలో ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు ఇలా తెరగట్టేసుకోండి. 1 hour later. సూర్యుడు, ఓ సూర్యుడు, త్వరగా బ్రౌన్ అవరా, చికెన్ బిర్యానీకి వేలైంది. 2 hours later. మొత్తానికి బ్రౌన్ ఆనియన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఆ బ్రౌన్ ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంది కదా, అది ఇందాక చికెన్ మ్యారినేషన్లో వేసుకోండి. ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని ఈ చికెన్ మ్యారినేషన్లో వేసుకోండి. ఇప్పుడు లోతుగా ఉన్న బాండి తీసుకోండి, ఇందులో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఉడకనివ్వండి. ఇందాక మనం కుక్కర్లో పెట్టిన రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పులు కారాలు ఏమన్నా తక్కువ అయితే వేసుకోండి. నాకు కారం సరిపోలేదు, నేను కారం ప్లస్ మిరియాల పొడి వేసుకున్నా. ఆ పొగలు చూసారా, చికెన్ బాగా ఉడుకుతుంది. ఇందులో కొంచెం వాటర్ ఎగిరిపోవాలి. చికెన్ పీస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే వాటర్ ఎగిరిపోయాయి, నేను ఇంకా రైస్ వేసేస్తున్నా. ఒక లేయర్ వేసాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఓకే, పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంకో లేయర్ ఆఫ్ రైస్ వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసుకోండి. ఫైనల్గా నెయ్యి వేసుకుని ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవాలి. అంటే ఒక మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచండి. తర్వాత కట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేయండి. ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మండుతున్నట్టుంది.